యూనో బ్యాచ్లు ఎక్కువైపోయినాయి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు కడుపు పండిపోవడం. మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభ చూసి ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం పార్టీ, జనసేనలకు కడుపు రగిలిపోతే ఇవాళ వీళ్ళ సభను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కడుపు రగిలిపోయింది. అందుకే సాక్షిలో పుంకాను నెగిటివ్ కథనాలు రాసుకొచ్చారు. అందులో ఒకటి మరో ఫ్లాప్ షో ప్రజాగళం. ఇందులో కనీసం ఓ శాలువ, పూల బొకే కూడా తీసుకురాని బాబు పవన్ మోడీకి సన్మానం అంటూ వ్యాఖ్యాత ప్రకటన. లేచి నిల్చున్న మోడీ దిక్కులు చూసిన టీడీపీ, జనసేన అధినేతలు. తాను తెచ్చిన వినాయకుడి విగ్రహాన్ని ప్రధానికి బహుకరించిన పురంధేశ్వరి. 15 లక్షల మంది ప్రజలు వస్తారని నేతల ప్రకటన. 1,00,000 మంది కూడా లేక వెలవెలబోయిన సభ. వేసింది 48,000 కుర్చీలు. అవి ఖాళీని. జనం లేకపోవడంతో బాబు కవరింగ్. టీడీపీ కార్యకర్తలతో స్టేజీ ముందు హంగామా. వారి తాకిడికి పనిచేయని మైకులు. మోడీ అసహనం. లైటింగ్ టవర్లు ఎక్కిన వారిని హెచ్చరించిన మోడీ. పవన్ ప్రసంగం మధ్యలో ఆపి మరీ వారిని కిందకి దించిన ప్రధాని. కూటమి తొలి సభ అట్టర్ ఫ్లాప్తో నైరాశ్యంలో టీడీపీ, జనసేన శ్రేణులు అంటూ ఇందులో 100 ఎకరాల్లో సభకు 30 ఎకరాలే. టీడీపీ ప్రోద్బలంతో టవర్లు ఎక్కిన కార్యకర్తలు హెచ్చరించిన ప్రధాని. ఇవన్నీ ఇందులో అంటే 300 ఎకరాల నాలు చెప్తే వీళ్ళు 100 ఎకరాలే. అందులో 30 ఎకరాలు మాత్రమే మీటింగు, 70 ఎకరాలు పార్కింగ్ అన్నటువంటి కోణాన్ని రాసుకొచ్చింది. తద్వారా అక్కడేం జరగలేదని భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తుంది వైసీపీ.